అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా తినే క్రిస్పీ బోండాలు ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒక్కసారి చేశారంటే ఎన్ని బోండాలు అంటే అన్ని బోండాలు తినొచ్చు. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా పఫ్ అయ్యేలా చిన్న టిప్ కూడా చెప్తాను. అవి ఎలా చేసుకుందామో చూసేద్దాము రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పెడు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా పెరుగు మొత్తానికి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం ఉండలు లేకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 2 minutes. అంతలోపు ఈ పెరుగు అనేది బాగా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకొని దీంట్లోకే 1 కప్పు మైదా, హాఫ్ కప్పు బియ్యపిండి. ఇలా బియ్యపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి బోండాలు పైన. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత పెరుగు బాగా పులిసి ఉంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేదంటే పెరుగు పులవకుంటే దీంట్లోనే కొద్దిగా నీళ్ళు అనేటివి వేసుకొని పిండి లూజ్గా ఉండేలా చూసుకోవాలి. నాకైతే ఇక్కడ కొంచెం టైట్గా అనిపించింది పిండి, అందుకని కొద్దిగా వాటర్ అనేటివి వేసుకున్నాను. నా పెరుగు బాగా పులిసి ఉంది, నేను తీసుకున్న పెరుగు, అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పిండి బాగా కలిపేసుకున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇలానే చేస్తారా బోండాలు? కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ బోండాలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మేము ట్రై చేసామని కూడా కామెంట్లో చెప్పండి. పిండి ఇలా వచ్చిన తర్వాత ఇలా వేసుకుంటే ఇలా రావాలి. పిండి ఇలా వచ్చిన తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది, ఇంకెక్కువ సాఫ్ట్గా వస్తాయి. ఇలా పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక 20 minutes పక్కన పెట్టేసి తీయాలి. అంతలోపు పిండి చూడండి బాగా పొంగిపోయింది. తర్వాత దీంట్లోకి కొద్దిగా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ పిండి బాగా బీట్ చేసుకోవాలి. అంత బాగా వస్తాయి ఎంత బాగా బీట్ చేసుకుంటే పిండిని. ఇలా చేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ కానివ్వాలి. ఆయిల్ ఎంత హీట్ అవుతే అంత బాగా వస్తుంది. తర్వాత ఇలా పిండి కొద్దిగా తీసుకుంటూ ఇలా వేసేసుకోండి. ఇలా రాకుంటే ఇలా మామూలుగా కూడా వేసుకోవచ్చు. నేను ఒకటి చూపించాను కదా, అలా కూడా బాగానే వస్తాయి ఈ బోండాలు అనేటివి. ఇలా వేసుకొని ఒక 2 minutes ఆగిన తర్వాత ఇలా పక్కకి తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇవి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ దేంట్లోకైనా సూపర్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలపండి.